హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నార్మల్ బ్లాగ్స్ చాలా మిస్ అవుతున్నారా? అండ్ ఈరోజు వెయిట్ లాస్ వీడియోతో అప్డేట్ చేస్తున్నా. 91.50 ఉన్నాను ఇప్పుడు వెయిట్ వచ్చేసి. నిన్నైతే 91.20 అంతా చూపించాను. ఈరోజు 30 గ్రామ్స్ పెరిగాను ఏంటో. సో వెయిట్ అప్డేట్స్ అవ్వట్లేదని చాలామంది అడుగుతున్నారు కదా. సో అందుకని ఈరోజు వెయిట్ అప్డేట్స్ ఇస్తున్నా. వెయిట్ తగ్గట్లేదని అప్డేట్స్ ఇవ్వట్లేదు. అలాగే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను డైట్ ఫాలో చేస్తున్నాను. కాకపోతే ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా చేయాలి. ఇంకా నేను కొంచెం డైట్ ప్లాన్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. చేంజ్ చేసుకోవడానికి నాకు అసలు టైం కుదరట్లేదు. ఎందుకంటే తమ్ముడి పెళ్ళి ఉంది అని అనకాపల్లి వెళ్తున్నాము. ఈ హడావిడి అంతా ఉంది కదా, అందువల్ల నాకు కుదరట్లేదు. అందుకే నేను మీకు వెయిట్ లాస్ అప్డేట్స్ కూడా ఇవ్వకపోవడానికి, వెయిట్ లాస్ వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ అనమాట. ఈ పెళ్ళి హడావిడి అంతా అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం స్ట్రిక్ట్గా మనం డైట్ ఫాలో చేద్దాం. ఎందుకంటే నా టార్గెట్ ఇంకా నేను అసలు రీచ్ అవ్వట్లేదు. నా టార్గెట్ వచ్చేసి 75 to 80 kgs అనమాట నా టార్గెట్ అయితే. సో డెఫినెట్గా నేను రీచ్ అవుతాను. కాకపోతే ఈ మధ్యలో ఈ కొంచెం హడావిడిలు అయ్యి ఉన్నాయన్నమాట. సో అది హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అనకాపల్లిలో ఉన్నా. అనకాపల్లి వెళ్ళే ముందు ప్రిపరేషన్స్ వీడియో అనమాట ఇది. అంటే గరం మసాలా పౌడర్ అది చేస్తున్నాను నేను. ఇది ఏంటంటే నేను బిర్యానీ ఏమైనా చేయడానికి, నార్మల్గా అనకాపల్లి బిర్యానీస్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా చేయడానికి నేను ఇలాగా ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకుంటాను. సో దానికోసం అని చెప్పి పట్టుకెళ్ళడం కోసం అని చెప్పి చేస్తున్నాం. మమ్మీ చేస్తుంది కానీ ఎందుకో మమ్మీ చేసిన గరం మసాలాకి నేను చేసే గరం మసాలాకి చాలా డిఫరెన్స్ ఉంది అనిపిస్తుంది. అందుకే నేనేంటే నా ఎవరి ఇంగ్రీడియంట్స్ ఎవరి ఓన్ రెసిపీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి నేను ఇలా గరం మసాలా ఇలా వేడి చేసుకొని పౌడర్ లాగా చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడైతే మిగతా దాల్చిన చెక్క ఇవన్నీ పడతాయి. కాకపోతే నా దగ్గర గరం మసాలా కంప్లీట్ అయిపోయింది. కొంచెం నేను ఇవి ఎక్కువ వేసుకుంటాను. కొరియాండర్ సీడ్స్ ఎక్కువ వేసుకుంటాను. అన్నీ కూడా ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటాను. కొరియాండర్ సీడ్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట. సో ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది మాకు. ఆ తర్వాత ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్ కర్రీలో ఫస్ట్ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ ఒక పేస్ట్ వేసాను చూసారా. ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ చిన్న అల్లం ముక్క వేసాను. వేసి బాగా పేస్ట్ లాగా చేసేసి వేసాను అనమాట. ప్యూరీ లాగా అనమాట. ఇప్పుడు ఆనియన్ ప్యూరీ, టొమాటో ప్యూరీ ఎలా వేస్తాం అలా వేస్తాం అనమాట. మీరు ఇలాగే చేసుకోండి. అంటే లైక్ రెస్టారెంట్లో మనకి థిక్ గ్రేవీస్లా వస్తుంది చూసారా, అలా వస్తుంది అనమాట. రోటీస్కి వాటికి చాలా బాగుంటుంది. అండ్ నైట్ నాకు ఆఫ్టర్నూన్కి ప్రవీణ్కి రైస్ అది వండేసాను. అండ్ నా కోసం అయితే రోటీస్ ఎలాగో చేసుకుంటా కాబట్టి రోటీ విత్ ఎగ్ కర్రీ అనమాట. రైస్ విత్ ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా కర్రీ అనమాట. ఇంకా బయలుదేరుతున్న రోజు ఇంకా ఎగ్స్ అవి ఉన్నాయి. ఇంకా అవి కుక్ చేసేసుకుందాం లేరా దాని మీద ఇలా కుక్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే ఎంత లగేజ్ ప్యాక్ చేయాలి తెలుసా అసలు. కొత్త బట్టలు అండ్ పెళ్ళికి సంబంధించినవి, నిన్న జ్యువెలరీ అది చూపించాను, జ్యువెలరీ ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి. ప్యాకింగ్ టైంలో ఇంకా నాకు మొత్తం రూమ్ అంతా ఎలా ఉందంటే ఇంకా చిందరవందరగా ఉందన్నమాట. అందుకని ఇంకా నేను ఆ ప్యాకింగ్ వీడియోలో ఏం షూట్ చేయలేకపోయాను అస్సలు. అండ్ దట్టు చాలా టైర్డ్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రమోషన్ వీడియోస్ ఉన్నాయి, అవి చేసుకోవాలి, ప్యాకింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో చాలా టైర్డ్ అయిపోతున్నాను అనమాట. అండ్ దట్టు ఫుల్ ప్లేజ్డ్గా ఫుడ్ కూడా కరెక్ట్గా తినట్లేదు నేను. అంటే మధ్య మధ్యలో స్కిప్ చేసేస్తున్నాను. ఓట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం సూపర్గా వెళ్తుంది నాకు. అంటే అంబలి అంటే రాగి మాల్ట్ కానీ లేకపోతే మెయిన్ ఓట్స్ నానబెట్టాను అంటే మాత్రం ఇంకా ఫుల్ హ్యాపీ. దట్టు ఇప్పుడు కొంచెం మ్యారేజ్లో ఫేస్ గ్లోయిగా కావాలనుకుంటే ఓట్ మీల్స్ కంపల్సరీగా రోజు తింటే మాత్రం సూపర్ గ్లోయి వస్తుంది అనమాట ఫేస్. మన ఫేషియల్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. సో అందువల్ల రోజు ఓట్స్ తింటాను నేను. సో అంటే మళ్ళీ ఇలాంటి వెడ్డింగ్స్ రావు కదా అన్నట్టుగా నేను అలా కొంచెం నా సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సపరేట్గా మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలంటే సపరేట్గా చేయాల్సిన పని ఉండదు. జస్ట్ కొంచెం టైం తీసుకుంటే మనం సెల్ఫ్ కేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోకండి. అండ్ ఇక్కడైతే ఎగ్స్ మీ 2కి 2, ప్రవీణ్కి 2, నాకు ఒకటి అలాగనమాట బాయిల్ చేసి పెట్టేసుకున్నా. అవి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఎగ్ కర్రీలో వేసేసుకొని కర్రీ చేసేస్తా. అండ్ ఇది నా ప్లేట్. చాలా రోజులు అయిపోయింది కదా అసలు నా లంచ్ ప్లేట్ చూపించక మీకు. రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది. 2 రోటీస్ అండ్ ఎగ్ కర్రీ, కొంచెం కుకుంబర్, క్యారెట్. కంపల్సరీగా కుకుంబర్, క్యారెట్ ఇంక్లూడ్ చేసుకుంటాను. నాకు అలవాటు అయిపోయింది ఇంకా ఈ లంచ్ అనేది. సో మీరు అడుగుతున్నారు కదా చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఇలా ప్లేటింగ్ అది పెట్టాను. నార్మల్గా అయితే రోటీ వేసుకొని అందులో ఎగ్ వేసుకొని తెచ్చుకొని తినేస్తాను టకటకమని. ఇలా చేపెట్టండి పెద్ద తొండలింది.
చూడు ఇంత షార్ట్ టైంలో ఇంత ఫాస్ట్గా పెరుగుతాయి. వాళ్ళకి వేస్తున్నవన్నీ తీసేసుకుంటున్నాయి. తీసుకోద్దని చెప్పు. నా మాట నీ మాట ఏంటి? నేను నాలాగా విను అన్ని నీ మాట నేను విన్నట్టు. ఇప్పుడు అంటే అన్నా కానీ ఇంకెప్పటికే ఏంటి నేను నీ మాట విన్నా? అయ్యో చూసుకో ప్రవి, చూసుకో. గ్లౌజులు వేసుకోవచ్చు కదా ప్రవి. మేము కష్టపడి పనిచేసే రైతులం. నువ్వు ఎలా చెప్తున్నావు అంటే పొద్దున్నే లేస్తాం పాలు పితిస్తాం అంటారు చూడు. మంచి మొక్క అనుకుంటాను. వద్దు తీసి ప్రవి. అది వంచిక ప్రవీణ్. ప్రవీణ్ వంచిక, అది లేదా వంచిక, అది అసలే పెరుగుతున్నప్పుడు కొంచెం వంగిపోతుంది. అది కొంచెం తాడు ఇక్కడికి కట్టి ప్రవి, ఇంకో ఇక్కడికి ఈ 2 కొమ్మలు ఇలా కట్టేసి అలా కట్టేసి తాడు తెచ్చేసి ప్లాస్టిక్కి పెట్టి కట్టినట్టున్నావుగా. క్లైమేట్ నిన్న చాలా బాగుంది, ఈరోజు చాలా బాగుంది. ఈ క్లైమేట్లో మిరపకాయ బజ్జీలు వేసుకో. నీ అంకమ్మ బాల్కనీలో కూర్చొని గ్రీన్ టీ తాగితే బాగుంటుంది. పురుగులు ముళ్ళు అవి ఉంటాయి. ఆ ఎరువు ఉంది కదా, బస్తాతో ఎరువు కాదురా, అది మట్టే కదా, మిక్స్. అదే మిక్స్ వేసేయచ్చు కదా, అది అలా ఉండిపోయింది. ఉల్లిపాయల వాటర్ పర్లేదు కానీ ఎక్స్ వాటర్ నాకు ఏ బుద్ధి కావట్లేదు వీటికి. పూజకి మళ్ళీ యూజ్ చేస్తాం కదా అని చెప్పేసి. పర్లేదంటావా? మట్టి వచ్చేస్తుంది ప్రవి. ఎంత చెప్తున్నది, ఇవి వేర్లు ఉన్నా అలా మళ్ళీ వచ్చేస్తాయి. ఆ గోరులో మట్టి అది ఉండిపోద్ది. మళ్ళీ నువ్వు అన్నం తినేటప్పుడు హాయ్ ఆ పాప భలే చెప్తుంది తెలుసా, స్మైల్ బాగా చేస్తుంది. ఆడపిల్లలు స్మైల్ చేస్తే చాలా అందంగా ఉంటారు నాలాగా. అవును, ఏదోటి అంటావేమో అనుకున్నాను. నిజమే కదా, నిజానికి ఎప్పుడు ఏమన్నా. అచ్చడి తెస్తావా? కొంచెం వాటర్ కొంచెం అది ప్రవి, అది తీసి ప్రవీణ్, అది చూడు ఎండిపోతుంది చూడు బాగా. ఖర్చు అవుద్దా? ఇస్తాను. సరే సరేదా, జాగ్రత్త. చాలా యాసాలు ఉన్నాయి, నీ యాసాలు తెలియట్లేదు ఎవరికైనా. సాంగ్ వినబడుతుందేమో, కాపీరైట్ వచ్చిద్దేమో ప్రవేశ వీడియోకి. పంచా వాడు నేను అడుగుతున్నాడు, మామిడికాయ చెట్టు ఎప్పుడు వస్తుందో ఏంటో, మామిడికాయ నేను ఎప్పుడు తింటానో ఏంటో అని అడుగుతున్నాడు. సేమ్ ఇలాగే నన్ను వాటిని నువ్వే పోషిస్తున్నావు ప్రవీ. ఇది ఇలా లాగేసే చూడు, ఇది లాగేసే చూడు, ఇక్కడ ఉంది కదా, అదే వచ్చేస్తుందేమో మొత్తం. చాలా వచ్చేస్తుంది చెత్త. ఏమో నాకు పోద్దేమో అనిపిస్తుంది. తర్వాత ఈరోజు మేము వెళ్తున్నాము మా తమ్ముడి షాపింగ్ కోసం అనమాట. ఇంకా మీరు షాపింగ్లో తిరుగుతారా అని అనుకోవద్దు, ఉంటుంది ఆ మాత్రం మినిమం ఉంటుంది కదా. ఇక్కడ మేము మా తమ్ముడి షాపింగ్ అంటే లగ్నం బట్టలు తీసుకోవాలి కదా తన పీటల మీదకి, అండ్ ఆల్సో సూట్ కానీ రిసెప్షన్ కోసం సూట్ ఇవన్నీ తీసుకోవాలి కదా. నా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి. నేనే ఎక్కువ చేశానేమో మా తమ్ముడి కంటే. సో లేడీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. అండ్
లగ్నం మీద పీటల మీద కూర్చోడానికి ఉంటుంది కదా డ్రెస్, ఆ డ్రెస్ కోసం అండ్ ఆల్సో ఈవినింగ్ రిసెప్షన్ కోసం కూడా సూట్ తీసుకోవడానికా లేకపోతే షెర్వానియా ఏంటనేది చూడడం కోసం అని చెప్పేసి వచ్చేసాము. మేము మళ్ళీ కేపీహెచ్బి దగ్గరికి వచ్చేసాము. ఎంగేజ్మెంట్ షాపింగ్ కూడా కేపీహెచ్బిలోనే సెట్ అయింది, వెడ్డింగ్ది కూడా. అండ్ ఇలా చాలా వరకు డ్రెస్సెస్ ట్రై చేశాడు. నేను ఒక ఇమేజ్ అనేది పంపించాను అనమాట తనకి. సో ఇమేజ్ బట్టి చూద్దామని చెప్పేసి. సో బాగున్నాడు కదా మా తమ్ముడు. సో చిన్నప్పటి నుంచి ఇలా చూడకుండా ఫస్ట్ అలాగా పెళ్లి కొడుకులా చూడడం అంటే మనకి చాలా మంచి ఫీల్ వస్తుంది అనమాట. సో అది తింది చిన్నప్పుడు ఒక ఫోటో ఉంటుంది, పోలీస్ గెటప్ వేసిన ఫోటో ఉంటుంది. నాకు అప్పుడే అందులో బాగా గుర్తు, బుజ్జిగా చిన్నప్పుడు భలే ఉండేవాడు. ఇప్పుడు వచ్చేసి ఇలా పెళ్లి కొడుకులా సో అది ఫీలింగ్ ఉంటుంది కదా. అండ్ ఏదైనా మాకు ఇంకా ఓన్ బ్రదర్స్ లేరు, ఇది తినే అనమాట మాకు బ్రదర్ అంటే మాకు మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి తినే అనమాట. అందుకే మేము ఎంత ఎక్సైట్ అవుతున్నాము. ఓన్ బ్రదర్స్ అంటే నేను మా అక్కే కదా, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అంటే తినే, ఇంకా ఎవరు బ్రదర్స్ ఎవరు లేరు, తిని ఒక్కడే అనమాట. సో ఇంకొక బ్రదర్ ఉన్నాడు కానీ తన అన్నయ్య అనమాట బాగా, మా పెద్దమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి. సో వాళ్ళందరూ కూడా ఉన్నారు కానీ సో తిను అంటే మా ఏజ్లో అయితే కరెక్ట్గా తినే ఉన్నాడు అనమాట. సో అందువల్ల కొంచెం ఎక్సైట్ అవుతాం బాగా. అండ్ ఇక్కడైతే ఈ సూట్ అది చూసాము. నేను అన్న కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ సూట్ తీసుకో అంటే బాగా ఇది ఇలాగా బాగా కనిపించాలి కదా అని చెప్పేసి. ఇది చూసారు కానీ ఇది చాలా లైట్ కలర్ అయిపోతుంది అని చెప్పేసి అన్న. ఇది ఊరేగింపుతో వెళ్ళేటప్పుడు చాలా డల్ అయిపోతుంది, కొంచెం బ్రైట్గా కనిపించాలి, మంచి డిజైన్. అండ్ నార్మల్ డ్రెస్సెస్ కూడా ట్రై చేశాడు, ఇలా లైక్ ఫార్మల్ షర్ట్స్, పెళ్ళంటేనే ఇంకా బోర్డర్ ఉంటాయి కదా, సత్యనారాయణ వ్రతాలు అని చెప్పేసి, మళ్ళీ యానాలు భోజనాలు అని చెప్పేసి, మళ్ళీను ఇంకా పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కానీ ఇలా చాలా ఉంటాయి కదా. నేను సిగ్గుపడుతున్నాడు అనమాట, వీడియో తీస్తాను ఆగు అంటే సిగ్గుపడుతున్నాడు. అండ్ మిట్టుకు కూడా షాపింగ్ చేస్తాం ఇలాగా. వాడెంత ఎక్సైట్ అవుతున్నాడు అనుకున్నారు అసలు. నేను ఉంటా ముందు, నేనే చేస్తా అది ఇది అని చెప్తున్నాడు అనమాట. సో వాడికి మంచి సరదా అనమాట, మనుషులు పిచ్చి మిట్టుకు కూడా. సో ఈ రోజు వీడియో చాలా చిన్నదే ఫ్రెండ్స్. నేను రేపు అనకాపల్లి వ్లాగ్స్ స్టార్ట్ చేస్తాను, సిరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి, చెక్అవుట్ చేసేయండి. అండ్ మేము అంతా తిరిగి ఇంటికి వచ్చి జ్యూస్ చేసుకొని తాగా, నేను డిన్నర్ ఇదే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.